హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నారియప్పు 143. సో ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. వారాహి అమ్మవారిది 16వ వారం పూజ అయితే ఈరోజు జరిగిపోయిందండి. ఎక్సలెంట్గా జరిగింది. ఎట్లా అంటే ఈ 16 వీక్స్లో ఏదో ఒక వారం నాకు కొంచెం ఇంటికి రావడం లేట్ అయినా, కొంచెం ప్రసాదాలు చేసుకోవడం లేట్ అయినా, హెల్త్ కోఆపరేట్ చేయకపోయినా చాలా డిసప్పాయింట్ అయ్యేదానండి. సో కానీ ఈరోజు అయితే చాలా బాగా జరిగింది. 16th వీక్ అంటే ఫైనల్ డే పూజ అనమాట. అమ్మవారికి మంచిగా అలంకరణ అంతా చేసుకుని 16 వీక్స్ కాబట్టి 16 మంది ముత్తైదులు అయితే పిలుచుకుని వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసుకుని ప్రసాదాలు ఇచ్చేసుకుని చాలా బాగా జరిగింది. సో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో అమ్మవారిని కూడా మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. సో అమ్మవారికి అయితే ప్రసాదాలు నేను పులిహోర, పొంగలి ఇంకా శనగలు అయితే పెట్టానండి నైవేద్యం కింద. సో ఇవన్నీ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ ముత్తైదులు అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఎందుకంటే అంతా బిజీ అయిపోయిందనమాట. వీడియో తీయడానికి కూడా టైం లేదు. సో అందుకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇవి తీస్తూ ఉన్నాను అనమాట. చూడండి అమ్మవార్లు అయితే ఎలా అలంకరించుకున్నానో, చాలా అందంగా ఉన్నారు కదా. అమ్మవార్లు నా దగ్గర 4 అమ్మవార్లు ఉన్నారు కాబట్టి 4 అమ్మవార్లను అయితే పెట్టేసుకుని అమ్మవార్లకి పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకు లాస్ట్ వీక్ ఇలా 4 అమ్మవార్లని పెట్టుకుని పూజ చేసుకోవాలనిపించిందండి. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా ఇంకా మంచిగా అందరినీ పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. ఆఖరి వారం అది కూడా పంచమి తిథి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను కనదీపం కూడా పెట్టేసుకున్నాను అమ్మవారికి. ఇంకా 4 అమ్మవారిని అలా ముచ్చటగా అలంకరించేసుకున్నాను. అమ్మవారికి తాంబూలం, చీర, బ్లౌజ్ పీసు ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసుకున్నానండి లాస్ట్ వీక్ కాబట్టి. ఇలా అయితే అలంకరించేసుకున్నాను. చూడండి అమ్మవాళ్ళు ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా. చాలా అందంగా అనిపించారు నాకైతే. ఇంకా పులిహోర, శనగలు, పొంగలి అండ్ ఫైనల్గా పానకం కూడా పెట్టేశానండి నేను. అమ్మవారికి అదంటే చాలా ఇష్టం కాబట్టి పానకం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ బనానా, యాపిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి అమ్మవాళ్ళు ఎంత బాగున్నారు. అసలు నా పూజలు స్టార్ట్ అయినాయి అంటే ఈ అమ్మవారితోనండి. వైభవలక్ష్మి పూజ అయితే చేశాను అనమాట. ఆ పూజతో స్టార్ట్ అయిన పూజలు ఇప్పటివరకు కంటిన్యూస్గా ఇలా అవుతూనే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ లలిత అమ్మవారి మణిదీపవర్ణన పూజ అయితే చేశాను. 9 వారాలు 9 రకాల పూలతో అమ్మవారిని అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. 9 వీక్స్ కూడా అమ్మవారి కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వైభవలక్ష్మి పూజ చేశానండి. తర్వాత మణిదీపవర్ణన చేశాను. ఇప్పుడు తర్వాత మన అమ్మవారు వారాహి అమ్మవారివి 16 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా మనకి పక్కన దుర్గమ్మవారు ఉన్నారు కదా. అమ్మవారి పూజ అయితే ఒక్కటే మిగిలింది. అమ్మవారిది కూడా త్వరలోనే మొక్కు తీర్చేసుకుంటాను అనమాట. ఇంకా అలా 4 మంచిగా చూడముచ్చటగా అలంకరించుకున్నాను. చూడండి ఎంత నిండుగా అనిపించారో కూడా. మీరు కూడా అమ్మవారిని చూసిన తర్వాత ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంక ఈరోజు ఫైనల్ వీక్ కాబట్టి కన్నదీపంతో పాటు అమ్మవారికి పసుపు కొమ్మల మాల కూడా వేసేసాను. అయితే చూసారు కదండి నా పూజ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే 16 వీక్స్లో ఏదో ఒక వీక్లో నేను హెల్త్ పరంగా కానీ ప్రసాదాలు చేయకపోవడం కానీ ఇలా ఏదో ఒక దానిలో డిసప్పాయింట్ అయితే అయ్యాయి. సో ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. పిలిచిన వాళ్ళందరూ తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చేసారండి. అంతా అలా కూల్గా వెళ్ళిపోయింది. సో ఇంకా ఈరోజు ఇంకా స్పెషల్గా ఏం చెప్పుకోవాలి అని అంటే, నాకు ఈరోజు మా హస్బెండ్ అయితే చాలా లేట్గా వచ్చారనమాట. ఆఫీస్ నుంచి 7 o'clock వచ్చారు ఆల్మోస్ట్. సో ఇంకా నాకు ఈ ప్రసాదాలు అవన్నీ చేయడానికి మా అక్క వాళ్ళు అయితే వచ్చారండి. నాకు చాలా హెల్ప్ చేశారనమాట ప్రసాదాలు చేసుకోవడంలో. మొత్తం వాళ్ళే చేశారు. ఇంకా చెప్పాలి అంటే నేను ఇంకా ఈ డెకరేషన్ చూసుకుంటూ ఉన్నాను. అక్క వాళ్ళు అయితే కంప్లీట్గా కిచెన్లో ఉండి ఆ ప్రసాదాలు అయితే చూసేసుకున్నారనమాట. సో ఇంకా ఆ విధంగా నాకు చాలా హెల్ప్ అయ్యారు. నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మా అక్క వాళ్ళకి చెప్పుకుంటాను అనమాట. వాళ్ళు ఉండబట్టే ఈరోజు నా పూజ ఇంత కూల్గా వెళ్ళిపోయింది. సో ఇంకా చూసారు కదా అండి, 16వ వారం వారాహి అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది. సో ఏదైనా మనం స్టార్ట్ చేయనంత వరకేనండి అమ్మో చేయగలమా లేదా అని ఒక థాట్ ఉంటుంది. వన్స్ ఒకసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకి తెలియదు అనమాట. అలా డేస్ గడిచిపోతూ ఉంటాయి. సో నేను ఎక్స్పీరియన్స్ అనమాట. స్టార్ట్ చేసినంత వరకు చాలా భయపడ్డాను. అయ్యో చేయగలమా లేదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సడన్లీ 1 day స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత నుంచి వీక్స్ ఎలా గడిచిపోయా కూడా నాకు తెలీదు. ఇంకా అలా నేను చెప్పాను కదండి మా అక్క వాళ్ళని చెప్పేసి. సో అక్క వాళ్ళైతే నాకు ఈ శారీ అయితే
పూజ చేసుకున్నాను కాబట్టి లాస్ట్ వీక్ పూజ అని చెప్పేసి శారీ అయితే ప్రజెంట్ చేశారనమాట. శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అసలు క్లాత్ అయితే చెప్పలేదు, ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అక్కస్. సో చూడండి ఇంకొకసారి, నాకు ఎందుకో అమ్మవారి 16 weeks పూజ అయిపోయింది అనగానే లోపల ఏదో తెలియని బాధ వచ్చేసింది ఒకేసారి. అంటే ఇంకా అమ్మవారిని డైలీ ఎలాగో పూజ చేసుకుంటాం కాబట్టి చేస్తాము, బట్ అమ్మవారికి స్పెషల్గా ఒక వీక్ కేటాయించి స్పెషల్గా అమ్మవారిని అలంకరించుకొని ప్రసాదాలు అన్నీ చేసుకొని అంటే ఇంకా 16 weeks అయిపోయినాయి కాబట్టి కొంచెం బాధ అనిపించింది. బట్ అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది కాబట్టి, అమ్మ ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. సో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అండి. చాలామంది అంటూ ఉంటారు, మన వ్రతాలు అయిపోయిన తర్వాత వారాహి అమ్మవారిని ఫోటో తీసుకొని లేదన్నా టెంపుల్లో ఇచ్చేయమని చెప్తూ ఉంటారండి. బట్ నేనైతే అలా చేయాలనుకోవటం లేదు. ఎందుకంటే అమ్మవార్లు ఎవరైనా కానీ ఎందుకు ఆగ్రహం చూపిస్తారండి, అలా ఏముండదు. సో నేనైతే అమ్మవారి ఇంట్లోనే పెట్టుకుంటాను. అందరూ అమ్మవారికి పూజ చేసినట్టే వారాహి అమ్మవారికి కూడా పూజ అయితే చేస్తాను. సో ఇంకా మా పాప అయితే పాపం ఈరోజు కూడా ట్యూషన్కి వెళ్ళింది, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పలేదనమాట. సో చాలా లేట్గా వచ్చింది, 9 o'clock వచ్చింది. ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయినాయి. పాపం అప్పుడు వచ్చింది, ఇంకా అప్పుడు వచ్చి దండం పెట్టుకుంది, ఇంకా ప్రసాదాలు అవి తినిందనమాట. సో ఇంకా 9 o'clock లేట్గా వచ్చింది, ఇంకేం చేయలేమండి కొన్ని సిచ్యువేషన్స్. ఇదిగోండి ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే నాకు శారీ అయితే పెడుతున్నారనమాట. పూజ అంతా లాస్ట్ వీక్ పూజ కదా అండి. సో ఇంకా శారీ అయితే పెడుతున్నారనమాట. నా సపోర్టర్స్, ఆల్వేస్ మై సపోర్టర్స్ ఇద్దరు అనమాట. ఇద్దరు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకైతే. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ముందుండి బాగా చేస్తారు ఇద్దరు కూడా. సో దిస్ ఈజ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ టు నరియప్ప 14